కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. నన్ను కాపాడు నా దేవుడు, కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు, కాపాడు నా దేవుడు. కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడు. స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడు. మృత్యుంజయుడు, నిత్యముండువాడు. మృత్యుంజయుడు, నిత్యముండువాడు. నన్ను కాపాడు నా దేవుడు, కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు. వేటగాని ఉరి నుండి విడిపించువాడు, ఏ తెగులు రాకుండా రక్షించువాడు. వేటగాని ఉరి నుండి విడిపించువాడు, ఏ తెగులు రాకుండా రక్షించువాడు. రెక్కల చాటున నన్ను దాచువాడు, తన మార్గములన్నిటిలో నన్ను నడిపించువాడు. తన రెక్కల చాటున నన్ను దాచువాడు, తన మార్గములన్నిటిలో నన్ను నడిపించువాడు. స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడు. స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడు. మృత్యుంజయుడు, నిత్యముండువాడు. మృత్యుంజయుడు, నిత్యముండువాడు. నన్ను కాపాడు నా దేవుడు, కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు. యాకోబుకు 12 మంది బిడ్డలు, యోసేపు 11వ వాడు. యాకోబుకు 4 భార్యలు, 4 భార్యలు కలిపి కన్న బిడ్డలు 12 మంది. ఒక భర్త, 4 భార్యలు, 12 మంది బిడ్డలు. ఇది యాకోబు గారి యొక్క కుటుంబం. 12 మంది కుమారులు, 4 భార్యలకు పుట్టారు. కానీ చివరగా పుట్టింది మాత్రం యోసేపు, బెన్యామీను లేక బెంజమిన్. ఎవరికి పుట్టారయ్యా అంటే యాకోబు బహుగా ప్రేమించిన ఎవరన్నావి రేచెల్, రాహేలుకు జన్మించారు. యోసేపుకు జీవితము చిన్నప్పటి నుంచి కూడా బహు కష్టాలతో వెళ్ళింది, బహు బాధ గుండా వెళ్ళింది, బహు శ్రమల గుండా వెళ్ళింది. చిన్నప్పటి నుంచి కూడా ఈరోజు ఎవరైనా ఉన్నారా మన మధ్య? అన్నా, మా చిన్నప్పటి నుంచి మేము బహుబాధలు అనుభవిస్తున్నాం, చిన్నప్పటి నుంచి బహు కష్టాలు అనుభవిస్తున్నాం, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా కష్టాలు, మా ఇంట్లో చాలా బాధలు. దయచేసి గమనించండి, ప్రపంచంలో గొప్ప గొప్ప వారిని, ఉన్నతమైన స్థానానికి చేరిన వారిని, ఉన్నతమైన స్థితికి చేరిన వారిని మీరు తట్టి చూడండి, వారి చరిత్ర చదివి చూడండి. వారు చిన్నప్పుడు బహు కష్టాల్లో పుట్టి పెరిగిన వాళ్లే, బహు శ్రమల గుండా వెళ్ళిన వాళ్లే, ఈ లోకంలో ఉన్న అన్ని రుచులు అనుభవించిన వాళ్లే
రుచి చూసిన వాళ్ళే. యోసేపుకు మిగిలిన సహోదరులకు ఉన్న అతి ప్రాముఖ్యమైన డిఫరెన్స్ ఏమిటంటే, యోసేపు తల్లిని పోగొట్టుకున్నవాడు, తల్లి ప్రేమను పోగొట్టుకున్నవాడు. కాబట్టి ఒకవైపు తండ్రి ఏమో బహువృద్ధుడు, మరొక వైపు తల్లి ప్రేమ లేదు. తనకున్న ప్రేమ ఎవరైనా చూపించగలిగితే ఆ సవతి తల్లులే చూపించాలి. సవతి తల్లులు ఏ రీతిగా ప్రేమను చూపిస్తారో తల్లిని పోగొట్టుకుని సవతి తల్లి కలిగిన చెల్లెళ్లకు తమ్ముళ్లకు బాగా తెలుసు. కాబట్టి యోసేపు తన తల్లి దగ్గర ఉండే అవకాశం లేదు కాబట్టి సవతి తల్లుల యొక్క కన్నా సహోదరుల దగ్గర ఉండేవాడు, వాళ్ళతోనే సమయం గడిపేవాడు. అందరికీ తల్లులు ఉన్నారు, యోసేపుకు తల్లి లేదు. అందరూ తల్లి ప్రేమను పొందుకుంటున్నారు, యోసేపు ఆ తల్లి ప్రేమను నోచుకోలేదు. ఏ రోజైనా ప్రభువును ప్రశ్నించాడా, ప్రభు ఎందుకని అందరికి ఇచ్చావు, నాకొక్కడికి ఎందుకు ఇవ్వలా? అందరూ అనుభవిస్తున్నారు తల్లి ప్రేమ, నాకెందుకు లేకుండా చేశావు? ఎవరైనా ఉన్నారు ఈరోజు తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు, తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ బాధ ఏమిటో, ఆ వేదన ఏమిటో నెంబర్ 1 యోసేపుకు తెలుసు, నెంబర్ 2 యేసయ్యకు తెలుసు. ఎందుకని ఆ తండ్రిని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన వాడు. అంతేకాదు ఈ భూమి మీద తాను జీవించినప్పుడు తండ్రి కాకపోయినా తండ్రిగా తనకు అండగా నిలబడిన తండ్రిని కూడా పోగొట్టుకున్నవాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. తల్లి ప్రేమ తెలుసు గాని తండ్రి ప్రేమ పూర్తిగా అనుభవించలేకపోయాడు. తండ్రి యోసేపు యేసయ్య బ్రతికుండగానే చనిపోయాడు. యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం తల్లిని పోగొట్టుకోవడం, యేసయ్య జీవితంలో మనం చూస్తున్నాం తండ్రిని పోగొట్టుకోవడం. యోసేపట తండ్రి చేత బహుగా ప్రేమించబడ్డాడట, యేసయ్యట తండ్రి చేత బహుగా ప్రేమించబడ్డాడట. యోసేపట తన సహోదరుల ద్వారానే ద్వేషించబడ్డాడట, యేసయ్యట తన సహోదరుల ద్వారానే ద్వేషించబడ్డాడట. యోసేపట తన సహోదరులు తను నమ్మిన వాళ్లే అమ్మేశారట, యేసుక్రీస్తును కూడా వెండి నాణేలకే అమ్మేశారట. యోసేపును అమ్మడానికి అమ్మేద్దామని సలహా ఇచ్చిన వాడి పేరు యూదా అట. యేసుక్రీస్తును అమ్మేవాని పేరు కూడా యూదానేనట. అక్కడ వారు అమ్మింది వెండి నాణేలకేనట, ఇక్కడ యేసుక్రీస్తును అమ్మింది వెండి నాణేలకేనట. అక్కడ యోసేపు అనే పేరు కలిగిన వ్యక్తి పోగొట్టుకుంది తల్లినట, ఇక్కడ యేసుక్రీస్తు పోగొట్టుకున్న తండ్రి పేరు యోసేపట. అక్కడ యోసేపు తన సహోదరుల యొక్క అనగా ముష్కర్లు అయిన తన సహోదరుల యొక్క క్షేమం కొరకు అతడు ఉన్న చోటు నుంచి పరాయి చోటికి పంపించబడ్డాడట. యేసుక్రీస్తు తన సహోదరులమైన మనక్షేమం కొరకు ఆ ఉన్నతమైన స్థలం నుంచి ఈ పరాయి భూమి మీదకు ఆయన పంపించబడ్డాడట. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సంఘటనలు ఎక్కువ శాతం యోసేపు జీవితంలో మనం చూస్తాం. యోసేపు రక్షకుడిగా ముందుగా వెళ్ళాడు, యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ భూమి మీదకు మనకంటే ముందుగా వచ్చాడు. అనగా యోసేపు ఏ రీతిగా కష్టాలు గుండా, నష్టాలు గుండా, బాధల గుండా వెళ్ళాడో అలాగే యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద చాలా బాధల గుండా వెళ్ళాడు. ఆయన అన్ని రీతులుగా శోధించబడ్డాడు, అన్ని విధాలుగా బాధించబడ్డాడు. కాబట్టి చెప్తున్నా, యేసుక్రీస్తును వెంబడించడానికి మనం పిలువబడ్డాం కాబట్టి ఈ లోకంలో మనం కూడా శ్రమల గుండా వెళ్ళవలసి ఉంటుంది అనే సత్యము ఎప్పుడూ మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. యవన ప్రాయంలోనే, చదువుకుంటున్న వయసులోనే, చిరు ప్రాయంలోనే, ఉద్యోగాలు చేస్తున్న సమయంలోనే కష్ట నష్టాలు గుండా వెళ్తున్నారా? ఇంటిలో సమస్యలు గుండా వెళ్తున్నారా? యోసేపు యొక్క జీవితంలో కూడా వాటిని మనం చూస్తున్నాం. కానీ గమనించండి, యోసేపుతో పాటు 10 మంది అన్నలున్నారు, ఒక తమ్ముడున్నాడు, మొత్తం కలిపి 12 మంది. కానీ యాకోబు మాత్రం యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యోసేపునకట యాకోబు నిలువటంగిని కుట్టించినట్టుగా కూడా మనం చూసాం. నిలువటంగి దేనికి సూచనయ్యా అంటే లార్డ్షిప్ కి, లీడర్షిప్ కి సూచన. నిలబడి పని చేయించే వానికి సూచన, యజమానికి సూచన. నిలువటంగి యజమానికి కుట్టిస్తారు, యజమాని ధరిస్తాడు. యాకోబు అన్నలందరినీ కాదని చెప్పి చిన్నవాడైన యోసేపుకు నిలువటంగి కుట్టించేసరికి బ్రదర్స్ తట్టుకోలేకపోయారు. ఎందుకని యోసేపుకే నిలువుటంగి యాకోబు కుట్టించాడు? ఎందుకంటే తనకంటే పెద్దవారికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఎందుకయ్యా అంటే, దయచేసి గమనించండి, యోసేపు మాత్రమే పరిపాలన చేయడానికైనా, ఇతరులను నడిపించడానికైనా, ఆ నిలువుటంగి ధరించడానికైనా యోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు వయస్సును కాదు చూసేది,
మీ ఎక్స్పీరియన్స్ కాదు మీరు చూసేది. మీరు ఎలా పుట్టారో, ఎప్పుడు పుట్టారో, ఎవరికి పుట్టారో, ఎక్కడ పుట్టారో కాదు చూసేది. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే, దీవించాలంటే చూసేది కేవలము ఆ వ్యక్తి జీవితంలో ఉన్న యథార్థతను మాత్రమే దేవుడు చూస్తాడు అనే సత్యము మర్చిపోవద్దు. 10 మంది సహోదరులలో ఎవరికీ లేని దాన్ని యాకోబు యోసేపుకి ఎందుకు ఇచ్చాడంటే, యోసేపు ప్రత్యేకించబడినవాడు, పాపులతో చేరినవాడు కాదు, పాపులతో సాంగత్యం చేసేవాడు కాదు, పాపులతో కలిసిపోయేవాడు కాదు. తనను తాను భద్రం చేసుకున్నవాడు, తన జీవితాన్ని చిన్నప్పటి నుంచి పవిత్రంగా కాపాడుకున్నవాడు. కాబట్టే అతడు అందరికంటే విలువైన ఆ వస్త్రాన్ని పొందుకోగలిగాడు. ఇంకో విషయం తెలుసా? ఏ రీతిగా యోసేపుకు ప్రశస్తమైన వస్త్రం ఉందో, అదే రీతిగా యేసుక్రీస్తుకు కూడా ఒక ప్రశస్తమైన వస్త్రం ఉండేది. కాబట్టి ఆ వస్త్రం కొరకు సైనికులు ఏం చేశారు? షీట్లు కూడా వేసుకున్నారు. తెలుసా మీకు? యస్. అంతేకాదు, ఆ యేసుక్రీస్తు యొక్క వస్త్రము రక్తముతో నిండిపోయింది. తెలుసా మీకు? యేసుక్రీస్తు వస్త్రము రక్తముతో నిండిపోయింది. యోసేపు యొక్క ప్రశస్త వస్త్రము కూడా రక్తముతోనే నిండిపోయింది. అన్ని ప్యారలల్ గా మనం చూస్తూ ఉంటాం, యోసేపునకు యేసుక్రీస్తునకు. రైట్. యోసేపు దీవించబడ్డాడు. దేని చేత? నిలువుటంగి చేత. యోసేపు ఉన్నతమైన స్థానాన్ని అతడు పొందుకోబోతున్నాడు అనే సూచన తాను ధరించిన నిలువుటంగి ద్వారా కనపరచబడింది. కారణము, యోసేపు యథార్థంగా జీవించేవాడు కాబట్టి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తున్ననే విషయము బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అన్నలెవరినీ కాదని చెప్పి. ఎందుకని యోసేపుకి నిలువటంగి? యథార్థవంతుడు కాబట్టి. అదే సమయంలో మరొక విషయాన్ని మీతో పంచుకుంటా. సమూయేలు గ్రంథము మొదటి నుంచి కొన్ని వచనాలు. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమించుదును. రైట్. 4వ వచనము. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానముగానే వచ్చి తిరిగి, మీరు పరిశుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునెను. నవ్ యెషయా ఇంటికి సమూయేలు పంపించబడ్డాడు. ఎందుకని? ఇశ్రాయేలును పరిపాలన చేయుటకు ఎవరు కావాలి? రాజు కావాలి. ఎందుకు రాజు కావాల్సి వచ్చింది? ఎందుకంటే మనుషుల చేత ఎన్నుకోబడిన, మనుషులు కోరుకున్న సౌలు దేవుణ్ణి విసర్జించి ఇష్టానుసారంగా పరిపాలన చేయటం మొదలు పెట్టాడు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి తన ఇష్టమే ఆధారం చేసుకుని తాను జీవిస్తున్న దాన్ని బట్టి ఆఖరికి దేవుడు సౌలును విసర్జించాడు. దేవుడు సౌలును విసర్జించిన తరువాత ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండడానికి ఒక నమ్మకమైన వ్యక్తి కావాల్సి వచ్చింది. అలా నమ్మకమైన వ్యక్తి కావాల్సి వచ్చినప్పుడు యెహోవా యథార్థవంతుని కొరకు చూస్తూ ఉన్నాడు. ఎందుకని? బలపరచుటకు. ఎందుకని? హెచ్చించుటకు. ఎందుకని? గొప్ప చేయుటకు. ఎందుకని? అధికారిగా చేయుటకు. ఎందుకని? ఉన్నతమైన స్థలములో నిలబెట్టుటకు. యెహోవా కనుదృష్టి ఏంటంట? లోకమంతా సంచరిస్తూ ఉన్నదే. నన్ను పట్టించుకోవట్లేదు, నేను పడుతున్న ప్రయాసకు గుర్తింపు లేదు, నేను ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా మా ఆఫీసులో నన్ను చూడటం లేదు, గుర్తించటం లేదు, నాకు ప్రమోషన్ ఇవ్వడం లేదు, ప్రమోషన్ రావడం లేదు, పర్మనెంట్ చేయటం లేదు. ఎన్ని కంప్లైంట్స్ కదా. అడుగుతున్నా, నిన్ను పర్మనెంట్ చేసేది దేవుడా లేకపోతే మీ ఆఫీసరా? నీకు ప్రమోషన్ ఇచ్చేది దేవుడా లేకపోతే మీ ఆఫీసరా? నీకు జాబ్ ఇచ్చేది దేవుడా లేకపోతే మీ ఆఫీసరా? దయచేసి గమనించండి. నా బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు ఏవన్నీయో మీకు ఏదైతే అవసరమో అవన్నీయో మీ వెంటే వచ్చునని దేవుడు సెలవివ్వలేదా? అనగా దేవుడు కోరుకుంటున్నది ఏమిటి? నీతియుక్తమైన జీవితము, యథార్థమైన జీవితము, దేవుని రాజ్యమునే కోరే జీవితాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి వ్యక్తి ఎక్కడ ఎప్పుడు కనిపించినా తగిన సమయంలో ఆ వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడనడానికి ఏ సందేహము లేదు. యథార్థవంతుడు కావాల్సి వచ్చాడు. ఒకవైపు సౌలును చూశాడు దేవుడు. ఏం చేస్తున్నాడు? సౌలు ఇశ్రాయేలులను పనంగా పెట్టి
వాళ్ళ చేత చేయకూడని పనులు చేయిస్తూ వారిని బహుహీనంగా పరిపాలన చేస్తున్నాడు. దేవుడు చూశాడు, అరే నా గొర్రెలను అనగా నా ప్రజలను ఈ రాజుకు అనగా ఈ కాపరి చేతిలో పెడితే ఈ కాపరి నా గొర్రెలు పనంగా పెట్టి పరిపాలన చేస్తున్నాడే, వారిని పనంగా పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడే అని దేవుడు సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు, దుఃఖించాడు, బాధపడ్డాడు. అదే సమయంలో దేవుని యొక్క కనుదృష్టి, యథార్థవంతుడు ఎవరైనా దొరుకుతాడా, ప్రజలను నా వలె ప్రేమించేవాడు ఎవరైనా దొరుకుతాడా అని చెప్పి దేవుడు వెతుకుతూ ఉండగా ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యము దేవుని కంట పడింది. ఏమిటి ఆ అద్భుతమైన దృశ్యము అంటే, ఒక గొర్రెను ఒక సింహము వచ్చి ఆ గొర్రె మీద పడి కలబడి దాన్ని చంపబోతుంది. జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు పరలోకం నుంచి. ఏమిటి ఆ దృశ్యం అంటే, మందలో ఉన్న ఒక గొర్రె మీద, మందలో ఉన్న గొర్రె మీదకు సింహం వచ్చింది. సింహం వచ్చి ఆ గొర్రె మీద పడి చంపబోతున్నప్పుడు ఆ గొర్రెలను కాపాడే ఆ కుర్రవాడు ఎప్పుడైతే తాను బహుగా ప్రేమించే తన గొర్రెల్లో ఒక గొర్రె సింహం యొక్క బారిన పడుతుంది అని గ్రహించాడో, అమాంతంగా వెళ్ళి ఆ గొర్రె ఆ సింహం నోట్లో పడక మునిపే ఆ సింహం మీద పడి ఆ సింహాన్ని ముక్కలు ముక్కలు చేసి పడేశాడట. దేవుడికి ఆశ్చర్యం అనిపించింది. మరొక సంఘటనలో ఎలుగుబంటు వచ్చి గొర్రె మీద పడి ఆ గొర్రెను చంపబోతూ ఉండగా ఈ కుర్రవాడు పరుగున వెళ్ళి తన గొర్రెను, తాను ప్రాణంగా ప్రేమించే గొర్రెను ఎలుగుబంటు చంపబోతుందే అని గబగబా వెళ్ళి ఆ ఎలుగుబంటు మీద పడి ఎలుగుబంటుని చీల్చేశాడు. ఈ కుర్రవాడేమో తన గొర్రెల కోసం ప్రాణం పెట్టేలా ఉన్నాడే, ఆ సౌలు అనే రాజేమో తన ప్రజల్ని ప్రాణాలు పణంగా పెట్టి సుఖభోగాలు అనుభవిస్తున్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడే. ఈ కుర్రవాడేమో గొర్రెల కాపరుగా ఉంటూ గొర్రెల కోసం ప్రాణం పెట్టే స్థితికి ఉన్నాడే. వీడేమిటి, నా లక్షణాలన్నీ ఉన్నాయి. ఏ లక్షణాలు? ఈ కుర్రవాడిలో ఏమిటి నా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏమిటి దేవుని లక్షణము, ఏమిటి యేసయ్య లక్షణము? యేసయ్య ఒక మాట అన్నాడు, ఏమని? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని చెప్పాడా లేదా? సో దేవుడు కలిగి ఉన్న మనసు అది. తాను ప్రేమించిన గొర్రెల కొరకు అవసరమైతే ప్రాణం కూడా పెట్టేటటువంటి మనసు దేవుని మనసు. ఇప్పుడు గొర్రెల కాపరైన ఈ కుర్రవాడు తాను ప్రేమించిన గొర్రెల కొరకు ప్రాణాలకు తెగించి సింహంతో కలబడుతున్నాడే, ప్రాణాలకు తెగించి ఎలుగుబంటితో కలబడుతున్నాడే. ఎవరు? ఈ నా మనస్సు కలిగిన ఈ కుర్రవాడు. దేవుడు చూశాడు, ఆ కుర్రవాడు మీద మనసు పెట్టుకున్నాడు. దొరికాడు, నాకు దొరికాడు. ఎటువంటి వాడు దొరికాడట? దేవుడు అంటున్నాడు సమూయేలుతో, ఏమని? 1 సమూయేలు 13:13. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొన్నాడు. దేవుని చిత్తానుసారమైన మనస్సు. ఏమిటి దేవుని చిత్తానుసారమైన మనస్సు? గొర్రెల కొరకు ప్రాణం పెట్టే మనస్సు. ఏ మనస్సు? దేవుని చిత్తానుసారమైన మనస్సు. అది ఎవరిలో ఉంది? ఆ కుర్రవాడిలో ఉంది. ఆ కుర్రవాడిలో ఆ మనస్సు దేవుడు చూసేశాడు. ఆ కుర్రవాడు అనుకోలా, సింహం మీద పడుతున్నప్పుడు దేవా చూస్తున్నావా, ఎలుగుబంటి వస్తున్నప్పుడు దేవా చూస్తున్నావా అనుకోలా. తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. తనకివ్వబడిన బాధ్యత గొర్రెల కాపరి. గొర్రెలను కాపాడటమే తన పని. గొర్రెల కాపరి. హి వాస్ ఎ షెపర్డ్ బాయ్, దట్స్ ఇట్. అదే అతని పని. కానీ ఎంత చక్కగా పని చేస్తున్నాడు. తనకివ్వబడిన పనిని ఎంత నమ్మకంగా చేస్తున్నాడు. తనకివ్వబడిన పనిని ఎంత గొప్పగా చేస్తున్నాడు. ప్రాణాలకు తెగించి మరి ఆ పనిని చేస్తున్నాడు. అదే దేవుడు చూసింది. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నీ చేతికి ఇవ్వబడిన పని ఎంత చిన్న పనైనా, ఎంత తక్కువ పనైనా మీరు శక్తివంచన లేకుండా చేయండి, నమ్మకంగా చేయండి, కష్టపడి చేయండి, ప్రయాసపడి చేయండి, సంపూర్ణంగా చేయండి. అది చేసేంత వరకు నిద్రపోకుండా చేయండి. తప్పనిసరిగా దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకని? హెచ్చించేవాడు దేవుడు, కనికరించేవాడు దేవుడు, లేవనెత్తేవాడు దేవుడు, ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేవాడు దేవుడు. ఆ దేవుడు చూస్తున్నాడనే భావన కలిగి చేయాల్సిందే తప్ప మనుషుల కోసం చేయొద్దు.
మనుషుల మెప్పు కోసం చేయొద్దు. మనం మాట్లాడినా, మనం క్రియలు చేసినా దేవునికి మహిమ కలుగునట్టుగా మనం చేయాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు పేట సహోదరా, సహోదరి చెప్తున్నా, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో అది ప్రభు కొరకు చేయి. తప్పనిసరిగా తగిన సమయంలో ఆ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు చూశాడు, ఏమిటి ఆ కుర్రవాడు చేస్తున్న పని, ఏం చేస్తున్నాడు, తన ప్రాణాలు పణంగా పెట్టి గొర్రెలను కాపాడుతున్నాడు. దేవుడు చూశాడు. దేవుడు చూశాడు. ఎవరిని చూశాడు? గొర్రెల కాపరిని చూశాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు చూశాడు. ఎవరిని చూశాడు చెప్పగలరా? ఎవరిని చూశాడు? గొర్రెల కాపరిని చూశాడు. మరలా చెప్తున్నా, దేవుడు చూశాడు. ఎవరిని చూశాడు? గొర్రెల కాపరిని చూశాడు. కానీ ఆ రోజు ఆ గొర్రెల కాపరిని దేవుడు చూస్తున్నప్పుడు ఆ గొర్రెల కాపరిలో ఓ మహారాజును కూడా చూశాడండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. ఆ గొర్రెల కాపరిని చూశాడు, కానీ ఆ గొర్రెల కాపరిలో ఎవరిని చూశాడు? ఒక రాజును చూశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నీకు దేవుడు బిడ్డల్ని ఇచ్చాడా? ఆ బిడ్డల్ని యెహోవా యందు భయభక్తులతో పెంచు. అస్తమాను తిట్టమాకు. పనికి మాలోడా, పనికి మాలోడా, పనికి మాలోడా, పనికి మాలోడా, పనికి మాలోడా. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. పొద్దున్న లేస్తే పనికి మాలోడా, పనికి మాలోడా, పనికి మాలోడా. రేపు పొద్దున వాడు పనికి మాలోడు అయిపోయిన తర్వాత ఏమిట్రా నువ్వు పనికి మాలోడు తయారేవాడు? నీ ఆశీర్వాదం వచ్చిన అదే కదా తల్లి. పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు అన్నది అదే కదమ్మా. పనికి మాలోడా, పనికి మాలోడా, పనికి రానోడా, పనికి రానోడా అన్నావు. ఎక్కడ నీ ప్రవచనం ఎక్కడ నెరవేరకుండా పోతుందేమోనని చెప్పి నువ్వు అన్నట్టుగానే తయారయ్యా. అర్థమైందా? ఒకసారి మీకు చెప్పి ఆ పుస్తకం చదవమని చెప్పి నువ్వేమంటావో అదే నువ్వు చూస్తావు. వాట్ యు స్పీక్ ఈజ్ వాట్ యు గెట్. డాన్ గస్సెట్ అనే ఒక గొప్ప భక్తుడు రాశాడు. నీ మాటలో శక్తి ఉంది. తల్లులు తండ్రులు ఎంతసేపు మీ బిడ్డలను చూసి పనికి మాలోడా, సైతానోడా ఛే. కన్న తల్లి బిడ్డను బట్టును సైతానోడు అని చెప్పి అంటదా? కన్న తండ్రి బిడ్డను బట్టును సైతానోడు అని చెప్పి అంటదా? అంటాడా? తప్పు. మీ బిడ్డలను దీవించండి. ఉదయమే లేచి వారిని దీవించండి. వారిని దీవెనకరమైన పిలుపులతో పిలవండి. నిన్న సాయంత్రం నేను మా అబ్బాయితో చెప్తున్నా, ఒరే 12 సంవత్సరాల వయసులో నేను బైబిల్ రాసుకున్నా. ఏమని రాసుకున్నా తెలుసా? దేవుని సేవకుడైన సతీష్ కుమార్ అని నేను రాసుకున్నా. నువ్వు కూడా రాసుకో. ఏమని రాసుకున్నా నేను? దేవుని సేవకుడైన సతీష్. సేవకుణ్ణి గాల, సువార్థికుణ్ణి గాల, కనీసం సాక్ష్యం చెప్పడం కూడా నాకు చేత కాదు. 12 సంవత్సరాల వయసు అని బైబిల్లో రాసుకున్నా. ఏమని రాసుకున్నా? నా జీవితంలో నా దేవుని సేవ చేయాలి, దేవుని సేవకుణ్ణి రాసుకున్నా. నా కుమారుడికి చెప్తున్నా, రాసుకో నువ్వు కూడా. ఇప్పుడు ఏమైతే రాస్తావో దేవుడు దాన్ని చూస్తాడు. దేవుడు అంటాడు శుభం అంటాడు. దేవుడు అంటాడు ఆమెన్ అంటాడు. అంటే అర్థం ఏమిటి? జరుగునుగాక, కలుగునుగాక, తదస్థో అనగా అర్థం ఏమిటి? జరుగునుగాక. సహోదరుడా, సహోదరి, నీ బిడ్డలను శపించు మాకు. నీ బిడ్డలకు శాపనార్థాలు పెట్టు మాకు. ఆశీర్వాదపు వచనమే మన నోట్లోంచి రావాలి. నిజమే, నీ బిడ్డలు మంచివారు కాకపోవచ్చు, అల్లరి పిల్లలే అయి ఉండొచ్చు. చిన్నప్పుడు నేను అల్లరి వాడినే, నాలో నా తల్లి అల్లరి వాడినే చూసింది, పనికి మాలిన వాడినే చూసింది. కానీ నేను నమ్ముతున్నాను, నేను చిన్నప్పుడు అల్లరి వాడిని, అల్లరి పిల్లవాడిని, అందరికీ అల్లరివాడిగా కనిపించాను. కానీ నా దేవునికి మాత్రం ఓ గొప్ప సువార్థికుడిగా కనిపించాను. అది నా దేవునికున్న గొప్పతనం, అది నా దేవుడికున్న శ్రేష్టత్వం. ఎవరికి తెలుసు? నీ కుమారుని ఒక అల్లరి కుమారుడిగా చూస్తున్నావేమో, నీ కుమారుని ఒక పనికి మాలిన కుమారుడిగా చూస్తున్నావేమో. కానీ నేను ప్రకటించే ఈ దేవుడు నీ కుమారుణ్ణి ఓ గొప్ప సేవకుడిగా దేవుడు చూస్తున్నాడేమో. ఎవరికి తెలుసు? ఒక ఉన్నతమైన స్థితిలో నీ కుమారుని చూస్తున్నాడేమో, నీ కుమార్తెను చూస్తున్నాడేమో. ఎవరికి తెలుసు? కాబట్టి చెప్తున్నా, కుమారులను కుమార్తెలను అనగా దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని, దేవుడిచ్చిన ఫలాన్ని తక్కువ చేయొద్దు, తక్కువ చేసి మాట్లాడొద్దు. ఉన్నతమైన ఆలోచనలు కలిగి బిడ్డలను పెంచటము గొప్పతనము. అన్నా అంది, నాకు కుమారుని నీవు ప్రభువా, ఆ కుమారుణ్ణి నీ సేవకుడిగా చేస్తా, నీకు సేవకుడిగా అప్పగిస్తా. మొదటి నుంచి అదే ఆలోచన, మొదటి నుంచి అదే తలంపులు కలిగిన తల్లి ఏం చేసింది? తలంపుల ప్రకారమే బిడ్డను పెంచింది, దేవునికి శ్రేష్టమైన సేవకుడిని అప్పగించేసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ బిడ్డ, నీ కుమారుడు, నీ కుమార్తె
నీ దృష్టికి పనికి మాలిన వారిగా కనిపిస్తున్నారేమో, చిన్నవారిగా కనిపిస్తున్నారేమో, చదువు సంధ్య లేని వారిగా కనిపిస్తున్నారేమో. కానీ ఎవరికి తెలుసు, వారిలోనే దేవుడు ఒక అద్భుతమైన వ్యక్తిని, అద్భుతమైన సేవకుణ్ణి, అద్భుతమైన ప్రవక్తను, అద్భుతమైన సంఘ కాపరిని, అద్భుతమైన ఇవాంజలిస్ట్ ని దేవుడు చూస్తున్నాడేమో. దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో ఆ దృష్టితో నువ్వు చూడము నేర్చుకో. ఆ దృష్టితో నువ్వు బిడ్డలను పెంచడము నేర్చుకో. యెషయా దగ్గరికి వచ్చేసాడు సమూయేలు. ఎందుకని? దేవుడు చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళాం. యెషయా అనే వ్యక్తికి చాలా మంది పిల్లలు ఉన్నారు, వెళ్ళాం అభిషేకించడానికి. నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో అక్కడికి వెళ్ళి అభిషేకించు అనేసరికి యెషయా ఇంటికి వచ్చాడట, ఆ ప్రాంతానికి వచ్చాడట, నీ పిల్లలందరినీ పిలవమన్నాడట. పిల్లలందరూ వచ్చారట. అలా వచ్చినప్పుడట 5వ వచనము 16వ అధ్యాయము, అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సహోదరుడా, మీ ఆఫీసులో పై ఆకారాన్ని లక్ష్య పెడుతున్నారేమో, మీ బంధువులు పై ఆకారాన్ని లక్ష్య పెడుతున్నారేమో, నువ్వు ధరించే వస్త్రాలను, బంగారాన్ని లక్ష్య పెడుతున్నారేమో, నువ్వు వేసుకు వెళ్లే కారును, బైక్ను చూసి లక్ష్య పెడుతున్నారేమో. కానీ నేను ప్రకటించే దేవుడు నీ వస్తు వాహనాన్ని లక్ష్య పెట్టేవాడు కానే కాదు. నువ్వు వేసుకునే చీరను, ధరించే బంగారమును లక్ష్య పెట్టేవాడు కాదు. ఇన్ని వేల మంది ఈరోజు వాక్యం వింటున్నారు కదా. దేవుడు లక్ష్య పెట్టేది మీ వస్త్రధారణ కాదు. దేవుడు లక్ష్య పెట్టేది మీ అవుట్ సైడ్ అపియరెన్స్ కాదు. నా దేవుడు లక్ష్య పెట్టేది మనం కూర్చున్నామే, మన హృదయం ఎటువంటిదో దాన్నే ఆయన లక్ష్య పెడతాడు. నువ్వు బహు పేదవాడివా కానీ నీ హృదయం మంచిదా? అదే దేవుడు కావాలి. నువ్వు బహు పేదదానివా కానీ నీ హృదయం నిష్కలంకమైనదా? అదే దేవుడు కావాలి. దేనికి? ఆశీర్వదించడానికి, దీవించడానికి. పేదవాడివైనా పేదదానివైనా ఆత్మీయురాలుగా నీ బిడ్డలను పెంచగలిగితే నీ బిడ్డల్నే దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. అందులో ఏ సందేహము లేనే లేదు అనే విషయం ఎన్నటికీ మర్చిపోవద్దు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, తాను కలిగి ఉన్న అన్నల్లో, తమ్ముళ్ళలో యోసేపు యథార్థంగా జీవించేవాడు కనుకనే నిలువటంగి ధరించాడు. యథార్థవంతుడికే ఆ అవకాశం ఇవ్వబడింది, హెచ్చించబడ్డాడు. అలాగే దావీదు అన్నలలో కడసారి వాడైనప్పటికీ యథార్థవంతుడిగా తాను జీవించాడు కాబట్టే ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించబడ్డాడు. యథార్థవంతులను, నీతిమంతులను బలపరుచుటకు నిత్యము నీవు వెతుకుతున్నావనే సత్యము మేము గ్రహించి నీ దృష్టిలో యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవించే భాగ్యము మాకు నిత్యము దయచేయండి. ఎందరైతే ఈ రోజు నుంచి యథార్థంగా, నీతిగా జీవించడానికి తమను నీకు అప్పగించుకుంటున్నారో వారి జీవితంలో పొందుకోవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని సమయానుకూలంగా పొందుకునే భాగ్యము మీరే అనుగ్రహించమని, తల్లులు తండ్రులు వారి బిడ్డలను హీనంగా చూడక వారిని నువ్వు ఎలా చూస్తున్నావో అనే ఆలోచన కలిగి గొప్ప తత్వముతో బిడ్డలను చిన్నప్పటి నుంచే గొప్పవారిగా భావించి పెంచే కృపా భాగ్యము దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.